చాలా ముఖ్యమైనటువంటిది. నేను చాలాసార్లు చదువుతున్నాను, మరలా చదువుతున్నాను. సమయం యొక్క విలువ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు కాస్త లేట్గానైనా పైకి వస్తారు, ఖచ్చితంగా పైకి వస్తారు. సమయం యొక్క విలువ తెలియనటువంటి వారు జీవితంలో పైకి రావడం చాలా చాలా కష్టం, అరుదు. ఎందుకంటే చూడండి, మీరు ఆలోచించండి, మన సమయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో దేవుని మందిరంలోని అర్థమైపోయింది. ఎందుకంటే పేదవాడికైనా ఉన్నవాడికైనా, చదువు ఉన్నవాడికైనా చదువు లేని వాడికైనా 24 గంటలు ప్రభు ఇచ్చాడు. ఆ 24 గంటలు వాడుకొని కొంతమంది పైకి వస్తారు, ఆ 24 గంటలు వాడుకొని కొంతమంది దిగజారిపోతారు. అవును కదా? చూడండి, దేవుడు ఎప్పుడు పక్షపాతి కాడు. అందరికీ వర్షం ఇస్తాడు, ఆ వర్షంతోనే పొలం పండించుకోవాలి. అందరికీ ఎండలు ఇస్తాడు, దానితోనే మనం ఆరోగ్యవంతులుగా మనం కానీ మొక్కలతో సహా బ్రతకాలి. అందరికీ దేవుడిచ్చేది ఏదో అన్ని సమానంగా ఇస్తాడు. గాలిలో అందరికీ సమానంగా ఆక్సిజన్ ఇస్తాడు. ఒకడు బీడీలు సిగరెట్లు త్రాగి వాడు ఊపిరితిత్తులు పాడు చేసుకుంటే ఆడికి ఆక్సిజన్ అందదు, అంతే కదా? మామూలుగా ఉంటే చక్కగా గాలిలో ఎంత మంచి ఆక్సిజన్ ఉంది. మనం లక్షల రూపాయలు పెట్టినా ఒకసారి కొనుక్కోవడానికి అవకాశం లేదు 2021లో. అవును కదా? కొనుక్కోవడానికి వీలు లేకుండా పోయింది. దేవుడిచ్చేది ఏదైనా సమయంతో సహా ఆయన అందరికీ సమానంగానే ఇస్తాడు. దాన్ని సద్వినియోగం చేసుకునే జీవితంలో పైకి వస్తాడు.